వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. చిరంజీవి పేరు కాదు ప్రభంజనం. విలన్ పాత్రల దగ్గర నుంచి హీరోగా ఆయన ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే. మెగాస్టార్ బిరుదుకి ఆయన అర్హుడే. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ కథనం మీకోసం. టాలీవుడ్లోనే కాదు, బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించారు. ఓ నటుడిగా ఆయన ఎదిగిన తీరు తెరిచిన పుస్తకమే. కాగా మరికొన్ని గంటల్లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వస్తోంది. దీన్ని పండుగలో సెలబ్రేట్ చేసుకునేందుకు అభిమానులందరూ రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల రక్తదానం శిబిరాలు కూడా నిర్వహించారు. కాగా చిరంజీవి గత 4 దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతూనే ఉన్నారు. మధ్యలో కొన్నిసార్లు డిజాస్టర్లు ఇచ్చినా, ఫ్లాపులు ఇచ్చినా ఒకే ఒక్క సినిమాతో అన్నిటినీ సమం చేసేవారు. దట్ ఈజ్ మెగాస్టార్. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అనిపించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనిషి జీవితంలో విజయాలు అపజయాలు సర్వసాధారణం. విజయం వస్తే ఉప్పొంగిపోవడం, అపజయం వస్తే కుంగిపోవడం తెలియని వాడే మెగాస్టార్. ఎప్పుడు తన సినిమా అనేది తన అభిమానులను రంజింపజేయాలని తాపత్రయపడుతుంటారు. ఒక పాత్రను పోషిస్తే ఎలా నటిస్తే అభిమానులకు ప్రేక్షకులకు నచ్చుతుందో అర్థం చేసుకొని వారి అభిరుచికి తగ్గట్టుగా నటించే రౌడీ అల్లుడు చిరంజీవి. హీరోగా అభిమానులను సంతృప్తి పరుస్తూనే తనలోని నటుణ్ణి సంతృప్తి పరుచుకొని దాహాన్ని తీర్చే ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించారు. స్వయం కృషి, రుద్రవీణ, ఆపద్ బాంధవుడు అంటూ ఇలా తన శైలికి భిన్నంగా చేసినా కూడా చిరు వాటిల్లోనూ తన మార్కు వేశాడు. శంకర్ దాదా అంటూ ప్రేక్షకులను నవ్వించగలడు. డాడీ, అందరివాడు అంటూ ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించగలడు. హిట్లర్తో గంభీరంగానూ కనిపించగలడు. గ్యాంగ్ లీడర్ అంటూ అల్లరి చిల్లరిగా తిరుగుతూనే కుటుంబ బాధ్యతను భుజాన వేసుకోగలడు. సమాజంలోని చెడును అంతం చేయగలడు. ఇలా చిరంజీవి వేయని చేయని పాత్రలంటూ ఏమీ లేవు. ఇంద్ర అంటూ చిత్రసీమలోని సింహాసనాన్ని అధిష్ఠించిన, ఠాగూర్ అంటూ సమాజంలో ఆలోచన రేకెత్తించిన, స్టాలిన్ అంటూ మనిషిలో మానవత్వాన్ని తట్టిలేపినా అది చిరంజీవికే చెల్లుతుంది. చిరు సినీ జీవితం, రాజకీయ జీవితం ఎలా ఉన్నా కూడా ఆయన చేసే సేవా కార్యక్రమాలు, సినీ శ్రామికులు, కార్మికులకు అండగా నిలిచే తీరు మాత్రం అందరికీ ఆదర్శనీయం. చిరంజీవి కెరీర్ సక్సెస్ఫుల్ చిత్రాల్లో ఇంద్ర ఒకటి. ఇంద్ర నుంచి మెగాస్టార్లో కొత్త కోణం బయటపడింది. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఆ సినిమా అప్పట్లో భారీ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పింది. తాజాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి. మా విఎస్టీ తరపున మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.